నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న ఎట్లా ఉంది అంటే ఈరోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది, హాజరయ్యారు, ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఎలాంటి దిశానిర్దేశం చేశారు కేసీఆర్ గారు? బీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, అది ప్రజల భావోద్వేగానికి సంబంధించినటువంటి ఒక పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పేగుబంధమే. ఈ 14 నెలల కాలంలో ప్రజలు అరిగోసపడుతున్నారు. రైతులు కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, ఈ రకంగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అరిగోసపడుతున్నటువంటి నేపథ్యంలో, ఈ తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క సభ జరిగింది. అదే తెలంగాణ ప్రజలకు మళ్ళీ భరోసా ఇవ్వడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ రూపొందించడానికి ఈరోజు విస్తృత స్థాయిలో నాయకుల సమావేశం కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. మరి ఉద్యమ సమయంలో ఏ రకమైనటువంటి కేసీఆర్ గారిని చూసామో, 10 ఏళ్ల పరిపాలనలో ఏ రకమైనటువంటి కేసీఆర్ గారిని చూసామో, అదే రకమైనటువంటి కేసీఆర్ గారిని ఈరోజు సమావేశంలో చూడడం జరిగింది. అద్భుతమైనటువంటి ఒక దిశానిర్దేశం చేసే విధంగా వారు ప్రణాళిక ఆల్రెడీ రూపొందించారు. దాంట్లో భాగంగా ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం మళ్ళీ ఒక 2 దఫాలుగా 3 దఫాలుగా చిన్న చిన్న గ్రూప్స్లో కూడా కొనసాగుతుంది. దాని అనంతరం మరి ఈ వజ్రోత్సవాలకు సంబంధించినటువంటి కార్యాచరణ, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో పార్టీని ఏ రకంగా పునర్నిర్మాణం చేసుకోవాలి, ఏ రకంగా ప్రజా పోరాటాలు చేయాలనే దాని మీద కూడా ఒక కార్యాచరణ పార్టీ మరికొంత రోజుల్లో, అంటే మరికొద్ది కాలంలోనే వాళ్ళు తప్పకుండా ప్రకటిస్తారు. అయితే సార్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఎందుకు రావట్లేడు, బయటికి రావాలి దమ్ముంటే రా అని చెప్పి సవాళ్ళు విసిరిన సిచ్యువేషన్స్ కూడా చూసినాం. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రావడానికి కారణం రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? కేసీఆర్ గారు బయటకు వచ్చిన రోజు ఆయన కుర్చీ నుండి తప్పుకొని పారిపోవాల్సింది. కేసీఆర్ గారు బయటకు వచ్చిందంటే డైరెక్ట్ కుర్చీ ఎక్కుతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక చిల్లర మనస్తత్వంతోనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయనకు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ కావడానికి తెల్లాలేసి కేసీఆర్ అని తిట్టారు. ముఖ్యమంత్రిగా సక్సెస్ కావాలంటే కూడా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని పట్టుకోవాలి తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆయన. కేసీఆర్ గారి పేరు చెప్పకపోతే ఆయన పుట్టగతులు లేవు. కాబట్టి తెల్లారు లేస్తే ఆయన కేసీఆర్ గారు నామజపం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ చిల్లర రిమార్క్స్, చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది పరిపాలన చేయడానికి, అంతే తప్ప కేసీఆర్ గారిని తిట్టడానికి కాదు, బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి కాదు. కాబట్టి మీరు ఎంత తిడితే బీఆర్ఎస్ పార్టీకి అంత మైలేజ్ ఇస్తారు. ఎందుకంటే మీరు పని చేసి తిడితే మిమ్మల్ని స్వాగతిస్తారు. మీరు ఏం పని చేయకుండా కేవలం కేసీఆర్ గారి మీద బురద వెళ్తాము, టీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్తామంటే తప్పకుండా నీ మీదనే ప్రజలు బురద వెళ్ళేటువంటి రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. ప్రజలు వస్తుందని ప్రజలని మిమ్మల్ని మీరు రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మేమెందుకు రెచ్చగొడతామండి? ఈరోజు మీరు చూస్తున్నారు, రైతులు ఈరోజు రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు, బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, గురుకుల చిన్నారులు చనిపోతున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ సాధించినటువంటి పార్టీగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కాపాడుకుంటుంది. అది దానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందిస్తాం. దాన్ని రెచ్చగొట్ట అనరు, దాన్ని రక్షించడం అంటారు.